ఏపీలో మహిళలు టీడీపీ కొంప ముంచనున్నారా? గంపెగుత్తగా వైసీపీకి ఓట్లు వేశారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పోలింగ్ ముగిసిన వెంటనే టీడీపీ కూటమికి అనుకూల వాతావరణం కనిపించింది. కానీ పూర్తి స్థాయిలో లెక్కలు వేసిన తర్వాత డీలా కనిపిస్తుంది. మహిళా ఓటింగ్ పెరగడం, వృద్ధులు పెద్ద ఎత్తున ఓట్లు వేయడం వంటి కారణాలు చూస్తే వైసీపీకి ధీమా పెరిగింది. టీడీపీ కూటమిలో ఆందోళన కనిపిస్తోంది. అందుకే వైసీపీ అధినేత గతం కంటే మెరుగైన సీట్లను దక్కించుకుంటారనే ధీమా కనబరిచారు. వారితో పోల్చుకుంటే టీడీపీ నేతల్లో ధీమా వ్యక్తం కావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది మహిళలకు కొత్తగా ఓట్లు వచ్చాయి. వారంతా వైసీపీ వైపు మొగ్గు చూపి ఉంటారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిన సంగతి తెలిసిందే. కేవలం మహిళల పేరుతోనే వారు లబ్ధిదారులుగా చూపించి వారి ఖాతాలోనే నగదు పెద్ద ఎత్తున జమ చేశారు. దీంతో వైసీపీ ఒక రకమైన పాజిటివ్ వారిలో వ్యక్తం చేసింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ సెంటర్ల వద్ద మహిళలు బారులు తీరారు. వృద్ధులు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఖచ్చితంగా వారంతా వైసీపీకి ఓటు వేసి ఉంటారని ఒక అంచనాలు బయటకు వచ్చాయి. వైసీపీలో ధీమాకు అదే కారణం. టీడీపీ కూటమిలో భయానికి కూడా వారే కారణం కావడం విశేషం. అయితే మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున బారులు తీరడం తమకు అనుకూలమని టీడీపీ సైతం అంచనా వేయడం ప్రారంభించింది. ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ప్రతి నెల నగదు సాయం, పెన్షన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంపు, జూలై నెలలో ఒకేసారి 7,000 రూపాయలు పెన్షన్ మొత్తంలో అందుతుందని ప్రచారం తదితర కారణాలతో మహిళలు, వృద్ధులు టీడీపీ కూటమికి ఓటు వేసి ఉంటారు అన్నది ఒక అంచనా. అయితే తాము ఇప్పటికే సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేసి ఉన్నందున, గతంలో చంద్రబాబు హామీ ఇచ్చి విస్మరించినందున వైసీపీకే మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓటు వేసి ఉంటారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే నిన్నటి వరకు గెలుస్తామన్న టీడీపీ ధీమా క్రమేపీ సడలుతోంది.